బావా నీకు విషయం చెప్తా, ఫీల్ అవ్వవు కదా? ఫీల్ అవ్వని చెప్పరా. ఏం కూర? ఆనిక్కాయ. మీది? కాకరకాయ. మీ తాత సొమ్ము ఏంటి? నా సొమ్ము. కర్రీ చాలా బాగుంది. ఏ కర్రీ అది? చికెన్ మిర్చియా? చికెన్ చెప్తున్నాను నేను, ఇంకా వెజ్ ట్రై చేయలేదు. బుల్లెట్ అసలు స్పైసీగా లేదు. పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీన్ ద బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు భార్గవ్. నా పేరు శ్రీ. నా పేరు జై. తీయట్టున్నాడు పిచ్చల్లరు చేసేవాడు ఇక్కడ. అండ్ కెమెరా వెనకాల అమ్మ రికార్డ్ చేస్తుంది. సో మేము లాస్ట్ వీక్ లాంగ్ వీకెండ్ ట్రిప్ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరం ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూగా సిక్ అవుతూనే ఉన్నామండి. అమ్మ మిట్టు మీరు ఏజ్ వైజ్ అయ్యాం కదా. ఫస్ట్ అమ్మ, తర్వాత నేను, తర్వాత మిట్టు, తర్వాత నువ్వు. కాదు ఓ రిషి అందరికన్నా పెద్దాడైతే. కాదు, మీరు అమ్మ కన్నా ఓల్డర్ కాలేదు. కానీ అమ్మ ఫస్ట్ సిక్ అయింది కాబట్టి అమ్మే ఓల్డర్ అందుకని బా ఏజ్ వైజ్ వచ్చింది, పెద్దాళ్ళ నుంచి చిన్న. సో వినాయక చవితికి అయితే బ్లాగ్ చేద్దామని అనుకోలేదండి, ఎందుకంటే మాకు ఒంట్లో బాగాలేదు కదా, అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు మేము. సో కాకపోతే ఊరికే కొన్ని క్లిప్స్ తీసాము, నెక్స్ట్ వీడియోస్లో ఇంక్లూడ్ చేయొచ్చు అని. ఎందుకంటే మీరు చాలా మంది అడుగుతున్నారు కదా వినాయక చవితి బ్లాగ్ చేయమని చెప్పి, వినాయక చవితి ముందు నుంచినే. సో అది చూడండి ఇప్పుడు. ఇది మేము ఫస్ట్ టైం క్లేతో చేసిన వినాయకుడు అండి, 6 years బ్యాక్ అనుకుంటా. సో మేము ఇప్పుడు వినాయకుడు విగ్రహం చేస్తున్నాం. అండ్ అల్క అండ్ రిషి అయితే ప్లేట్ ఆఫ్ లడ్డూస్ చేస్తున్నాడు. సో మేము అదంతా ఈ క్లేతో చేస్తున్నాం. ఇది నాన్న స్టోర్ నుంచి తెచ్చారు, క్రేయోలో ఎయిర్ డ్రై క్లే. అమ్మ కూడా మాతో చేస్తుంది, అమ్మ మెయిన్ విగ్రహం చేస్తుంది. నేనైతే అలక ఎలిఫెంట్ అలాంటి లైక్ వేరే ఎలిఫెంట్ అలాంటివన్నీ ట్రై చేస్తాను. అండ్ రిషి అయితే లడ్డూస్, వాడికి ఫేవరెట్ ఫుడ్ కదా, లడ్డూస్ చేస్తాడు. అన్నట్టు అదే స్మాలెస్ట్ ర్యాక్ అన్న. ఇది వెన్స్డే ఈవినింగ్ అండి, అంటే పండగ ముందు రోజు ఈవినింగ్ మేము విగ్రహం రెడీ చేసుకుంటున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి విగ్రహం కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోవడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి. అంటే కొంచెం సరదా పడతారు కదా పిల్లలు, చక్కగా ఇలాంటిది ఏదైనా యాక్టివిటీ ఒకటి చేయిస్తే అలా ఒక మంచి మెమరీ కూడా అవుతుందని చెప్పి విగ్రహం ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఇలా చేసే చిన్న చిన్న పనులే వీళ్ళకి పెద్దయ్యాక మంచి మెమరీస్గా మిగిలిపోతాయండి. పెద్దయ్యాక వాళ్ళు కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటారు. నేను ఎలా ఇప్పుడు వినాయక చవితి ఆర్ ఏదైనా ప్రతి పండగ చేసుకున్నప్పుడు నేను ఎలా అన్నీ గుర్తు తెచ్చుకుంటాను నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ, వీళ్ళు కూడా పెద్దయ్యాక అలా మెమరీస్ గుర్తు చేసుకోవాలని వీళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. అన్ని పండుగలు మేము చాలా గ్రాండ్గా ఏం చేసుకోం, కానీ ప్రతి పండగ డెఫినెట్గా చేసుకుంటాం, కుదిరితే ప్రతి పండగ చేసుకుంటాము. అది చేసుకున్న దాంట్లో వీళ్ళనైతే డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాం. చిన్నప్పుడు మా వినాయక చవితి అయితే నాకు చాలా బాగా గుర్తు. మా నాన్నగారు రోల్ ఎక్కువ ఉండేది. అమ్మ పొద్దున్నే తలారా స్నానం చేసి ప్రసాదాలు చేయడం అవన్నీ తను చూసుకునేది. కిచెన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ అమ్మ అక్క ఉండేవారు. నేను మా నాన్నగారు మొత్తం పూజ హడావుడంతా చేసేవాళ్ళం. బజార్కి వెళ్ళి ఆయన పాలవెల్లి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేవారు పూజకి కావాల్సినవన్నీ. సో ఇద్దరం కలిసి చక్కగా దేవుణ్ణి అక్కడ పెట్టి పాలవెల్లి పెట్టి అన్ని ఫ్రూట్స్ అన్నీ సర్ది, అక్కడ పూలన్నీ సర్ది అన్నీ చాలా నీట్గా డెకరేట్ చేసి అందరం కలిసి పూజ చేసుకునేవాళ్ళు. మా నాన్నగారే కథ చదివేవారు ఎప్పుడు. ఇది నా మెమరీ అనమాట, వినాయక చవితికి సంబంధించిన నాకున్న మంచి మెమరీస్ ఇవి. చూపించిన లడ్డూలు అవలేదు కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయి. తినేసావు కొన్ని, రిషి, నీ లడ్డూలు చూపించు. కొన్ని తినేసాడు, కొన్ని తినేసాడు. తినేయలేదు ఇంకా చేస్తున్నా. నీ లడ్డూలు అవలేదు, అప్పుడే చూపించాను. అమ్మ బాగున్నాయి. మా మిట్టు చేసే మూషికం వల్ల చివరికి మొసల్లాగా అవుతుంది అది, అందుకే భయం వేసి నేనే చిన్నగా చేసుకుంటున్నాను సరిగ్గా రాకపోయినా కూడా. అట్లీస్ట్ ఇంట్రెస్ట్ చూపించి ట్రై చేశాడు, దానికే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం చేసుకునే ఈ విగ్రహంలో కానీ మన పూజా విధానంలో కానీ అన్నిటిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కాకపోతే మన భక్తిలో లోపం లేకుండా చూసుకుంటే చాలు. ఇది థర్స్డే మార్నింగ్ అండి, అంటే పండగ రోజు. ఇక్కడ మాకు పండగ థర్స్డే మార్నింగ్ 11:30 నుంచి మళ్ళీ ఫ్రైడే మధ్యాహ్నం 12 వరకు ఏమో ఉందని చెప్పారు. సో ఎలాగో ఈ వీక్ అంతా నేను ఆఫ్ తీసుకున్నాను అనమాట, ఒంట్లో బాగాలేదని చెప్పి. మండే ఊరి నుంచి వచ్చాం కదా, సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఆఫ్ తీసుకున్నాను. ఫ్రైడే ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళాను. సో ఓపిక చేసుకుని కొన్ని ప్రసాదాలన్నా చేశాను అనమాట. ప్రతి వినాయక చవితికి నేను
కుడుములు, పప్పులో ఉండ్రాళ్ళు, పాల తాలికలు అయితే కంపల్సరీ చేస్తానండి. ఈ పండగకి ఎక్స్ట్రా చేసింది అయితే శనగలు, బెల్లం కుడుములు అయితే అసలు నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశాను. పూజ చేసేటప్పుడు వీడియో ఏమీ తీయలేదండి, ప్రశాంతంగా శ్రద్ధగా పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వీడియో ఏం తీయకుండా ఆపేసాము. ఇది వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు మా ఇంటికి దగ్గర ఉన్న లేక్కి వెళ్ళాం అనమాట. అక్కడ నిమజ్జనం చేసాము. క్లేతో చేసిన వినాయకుడే కాబట్టి కలర్స్ కూడా ఏమీ లేవు కాబట్టి పర్వాలేదని చెప్పి ఆ లేక్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సన్సెట్ టైం కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చాలా బాగుంటుంది ఈ ట్రైల్, ఎస్పెషలీ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుంది చూడటానికి. శుక్లాంబరధరం గణపతి మంత్రం, శుక్లాంబరధరం గణపతి మంత్రం, నిత్యం నిత్యం జపో జపో, నిత్యం నిత్యం జపో జపో, విద్యాదాయక బుద్ధి ప్రదాయక, విద్యాదాయక బుద్ధి ప్రదాయక, వీర గణపతి భజో భజో, మన వీర గణపతి భజో భజో. సో చూసారు కదా మా వినాయక చవితి సెలబ్రేషన్. సో అలా జరిగింది. ఇప్పుడైతే మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. వెళ్ళే ముందు కొంచెం ఎంటర్టైన్మెంట్ అవసరం. సో విల్ బి బ్యాక్ విత్ అవర్ ఫేమస్ పజల్స్. ఎవరు స్టార్ట్ చేస్తారు? యంగెస్ట్ ఓల్డెస్ట్. నేను చెప్పనైతే ఫస్ట్ యంగెస్ట్ కదా. సరే మీరు యంగ్ అంటే క్రీస్తు శకంలో పుట్టినాళ్ళలో యంగెస్ట్ ఎవరు అని కాదు, ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎవరు యంగెస్ట్ అని. రిషి. సో నా పజల్ ఏంటంటే what is pronounced the same thing with 5 letters, but even if you take 4 letters out, it will still have the same pronunciation. What word is that? సో రిషి అడిగింది ఏంటంటే ఒక వర్డ్ లో 5 లెటర్స్ ఉంటాయి. నాకు అర్థమైంది. అర్థం అవ్వలేదు. ఆ 5 లెటర్స్ తో ఎలా ప్రొనౌన్స్ అవుతుంది ఆ వర్డ్, ఆ వర్డ్ లోంచి ఒక 4 లెటర్స్ తీసేసినా కూడా అలాగే ప్రొనౌన్స్ అవుతుందంట. ఆ వర్డ్ ఏంటి? సో నా పజల్ ఏంటంటే ఫస్ట్ టైం బోట్ని చూసినప్పుడు ఫుల్గా పీపుల్ ఉన్నారు. సెకండ్ టైం వెళ్ళిపోయేటప్పుడు తిరిగి చూస్తే కానీ అక్కడ ఆ బోట్ మీద ఒక్క సింగిల్ పర్సన్ కూడా లేదు. ఎందుకు? ఎలా? బోట్ మునిగిపోయిందా? నో. ఓకే, మరి అది క్లారిఫై చేయాలి చూసేవాళ్ళకి. సో నా పజిల్ ఏంటంటే నా పజిల్ ఏంటి మర్చిపోయా. సో నా పజిల్ ఏంటంటే ఇది ప్రపంచం మొత్తం తిరుగుతుంది కానీ ఒక మూల ఉంటుంది. సో అదేంటి అంటే మీరు నాకు తెలిసి చెప్పులు అనుకుంటారు కదా, చెప్పులు కాదు కానీ ఒక మూల కూర్చునే తిరుగుతుందా? మూల కూర్చునే ప్రపంచం మొత్తం తిరుగుతుంది. సో మేము రెస్టారెంట్కి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మమ్మల్ని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. మనకి యూట్యూబ్లో అయితే ఆల్రెడీ 90K దాటిపోయారు సబ్స్క్రైబర్స్, ఆల్మోస్ట్ నియర్ టు 100K. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ సిల్వర్ బటన్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి 7,500 ఉన్నారు ప్రస్తుతానికి. అంతే, అట్లీస్ట్ 10,000 అన్న అయితే మనకి కొన్ని ఫీచర్స్ వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్లో, స్వైప్ అప్ వస్తుంది ఇలా. ఇప్పుడైతే మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అక్కడ రిషిగాడు ఏమేమి ఆర్డర్ చేస్తాడు అదంతా చూడాలంటే వీడియో. హలో ఎవ్రీవన్, నా పేరు తీయో. సో నేను ఇప్పుడు నేను మీకు నా హోమ్ టూర్ చూపిస్తున్నాను. సో ఇదే నా ఇల్లు, ఇది నా ప్లే పెన్. నేను అక్కడ పడుకుంటాను. నా ఫ్యామిలీ బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ ఉండి తెలుగు సినిమాస్ హాయిగా చూసుకుంటాను. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. సో ఇదే నా 3 మీటర్ స్క్వేర్ హౌస్, చాలా బాగుంటుంది. దీనికి అమ్యూనిటీస్ ఏంటంటే ఒక లాకింగ్ ప్లాస్టిక్ డోర్, 2 స్టీల్ బౌల్స్ విత్ ఫుడ్ అండ్ వాటర్. నేను చిన్నప్పుడు ఒక 10x10 ఫీట్ హోమ్ లో ఉన్నది చెప్పా కదా, అదే మా కిచెన్ బెడ్రూమ్ అన్ని అని చెప్పి, దానికి కూడా మీరు 10x10 లో ఉంటే నేను 2x2 లో ఉంటానని చెప్పి దాంట్లో ఉంటున్నాను. సో అయితే 10x10 లో ఉండే అంత సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు 2x2 లో ఉండే అంత సక్సెస్ఫుల్ అవుతావురా నువ్వు? నానా నువ్వెంత సక్సెస్ఫుల్ అయినా నీ ఇల్లు సైజ్ ఇంతే ఉంటుంది, ఎప్పటికీ పెరగదు.
బావా నీకు విషయం చెప్తా, ఫీల్ అవ్వవు కదా? ఫీల్ అవ్వని చెప్పరా. నువ్వు ఎదవవు కదా? నేను కూడా నీకు విషయం చెప్తున్నా, ఫీల్ అవ్వకూడదు మరి. ఎందుకు ఫీల్ అవ్వను? నీలా ఎదవ అనుకున్నావు ఏంటి? తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? ఆనిక్కాయ. మీది? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెరేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. తియోకి మూవీ చూస్తాడని కాదండి, వింటాడని పెడతాము. ఇంట్లో ఎవరన్నా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి మూవీ పెట్టేసి వెళ్తున్నాం. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసామండి. మా ఇంటికి ఇది చాలా దగ్గర. ఇదే కాంప్లెక్స్లో ఇప్పుడు కొత్తగా ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ కూడా ఓపెన్ చేశారు. సో అది కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాము. చాలా రీసెంట్గా ఓపెన్ చేశారు. సో ఎక్కువ దూరం వెళ్ళి తెచ్చుకోకుండా ఎప్పుడైనా మనకి ఇమీడియట్గా కావాల్సి వచ్చినప్పుడు చక్కగా ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పి వచ్చాము. బాగానే ఉన్నాయి కూరగాయలు, బేసిక్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆల్రెడీ ఇదివరకే మాదొక గ్రోసరీ స్టోర్ వీడియో వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా చేయట్లేదండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. గ్రోసరీస్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసామండి. ఇక్కడ కూడా ఎవరు లేరు, బాగోదేమో అనుకోకండి. ఇక్కడ మేము ఫుడ్ చాలాసార్లు తిన్నాం, చాలా బాగుంటుంది ఇక్కడ. జనరల్గా వీక్ డే కాబట్టి అందరూ టేక్అవుట్ తీసుకుంటారు, కానీ వచ్చి డైనింగ్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. కోవిడ్ వచ్చిన తర్వాత చక్కగా ఇక్కడ గ్లాసెస్ అయి పెట్టి వాటర్ పోయకుండా వీళ్ళు వాటర్ బాటిల్స్ ఇచ్చారు కాంప్లిమెంటరీగా. చాలా బాగుంది. మేము ఈ రెస్టారెంట్ ఫస్ట్ టైం 2 years బ్యాక్ టాల్హాసీకి మూవ్ అయినప్పుడు వచ్చాము. ఆ తర్వాత అప్పుడప్పుడు టేక్అవుట్ అయితే తీసుకున్నాం, కానీ ఇదే అనమాట మళ్ళీ రావడం చాలా రోజుల తర్వాత. నేను గురువారం నాన్ వెజ్ తినండి, సో వెజ్ ఐటమ్సే ఆర్డర్ చేసుకున్నాను. నేను ఒక వెజ్ సూపు ఇంకా మిర్చికా సాలన్ తీసుకున్నాను. వీళ్ళైతే గార్లిక్ చికెన్ ఇంకా చికెన్ చెట్టినాడు తీసుకున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే అన్ని ప్రైసెస్ పెరిగిపోయినాయండి. ఈ రెస్టారెంట్లో కూడా మాకు ప్రైసెస్ పెరిగినట్టు అనిపించింది. అంటే క్వాంటిటీ తక్కువ, కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. సో మీకు కూడా ఇండియాలో ఇలానే రేట్లు పెరిగినాయా? ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయండి. మేము ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటే చక్కగా భోంచేస్తున్నాము. లాస్ట్ వీక్ అంతా అందరం సిగ్గా ఉన్నాం కదా, జలుబులు జ్వరాలు ఇలా. సో ఇప్పుడు మేము ఎలాగో ఈ వీక్ ఇంకా బయటకు వచ్చాం కాబట్టి బాగా స్పైసీగా తినాలి అనిపించింది. అన్నీ ఎక్స్ట్రా హాట్ చెప్పాము. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్సే కాకుండా వేరే కంట్రీ వాళ్ళందరూ కూడా తింటారు కాబట్టి జనరల్గా వాళ్ళ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కుక్ చేస్తారు. సో మనకి తగ్గట్టు కావాలి అంటే మనం జనరల్గా స్పైసీ అనో హాట్ అనో అలా ఎక్స్ట్రా హాట్ అనో చెప్పాలి. సో మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్స్ట్రా హాట్. మిర్చికా సాలన్ ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రా హాట్ అనేసరికి అసలు చాలా కారంగా భలే ఉంది. ఇక్కడ ఇలాంటి జాబ్స్కి కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి టిప్ అనేది కామన్ అండి. ఇప్పుడు 15% అయితే టిప్ మినిమమ్. మా బిల్ ఇప్పుడు టిప్తో కలిపి $72 అయింది, అంటే దాదాపుగా 5,500 చిల్లర అయింది. డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి. 8:40 ఎంతో అయింది టైము. మొన్న ఎవరో మీకు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుంది అని అడిగారు కదా, అందుకని ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి కొన్ని షార్ట్స్ తీసాము ఊరికే మీకోసం. Whenever your heart is broken, don't ever forget you're golden. I will find the light in your soul, I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be the light in your life, you'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation, 'cause I know that you'll make it on your own. ఇంటికి వచ్చేసామండి. కార్ సౌండ్ అయ్యేసరికి తీయో అలర్ట్ అయిపోయి చూస్తున్నాడు. మేము కనిపించే వరకు అరవడు, ఒక్కసారి మమ్మల్ని చూడగానే మాత్రం ఇంకా అరుస్తూనే ఉంటాడు. ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటావు. ఇది మీ తాత సొమ్ము ఏంటి? నా సొమ్ము తిన్నువ్వు. ఏమన్నా? ఏమీ లేదు, చాలా బాగుంది, అది చాలా నడుస్తున్నా అంతే. అవసరం లేదు, నువ్వే తిను. లేకోరా.
నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు? నిన్న రాత్రి కల్లో నేను ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వెళ్ళాను సార్. ఓ అవునా, కూర్చో. నువ్వెందుకు రాలేదా? Yes, sir. నువ్వెందుకు రాలేదు? నేను అన్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాను సార్. సో డిన్నర్ చేసి వచ్చాం, మాకు ఫుడ్ అంతా చాలా నచ్చింది. సో ఇప్పుడైతే మేము పజిల్స్ కి ఆన్సర్ చెప్తాం. రిషి నువ్వు స్టార్ట్ చేయి. అనంటే నేనే ఫస్ట్ చెప్పా. సో నాదేది it pronounced the same even if you take 4 letters out from it. What word is that? వాట్ ఇస్ ఇట్? Q. అనంటే spelled Queue and 4 letters తీస్తే Q ఆಗಿದೆ and still same pronunciation. UE తీసేస్తే స్టిల్ లెటర్ Q, సేమ్ ప్రొనౌన్సియేషన్ యాజ్ లైన్ లైక్ Q. సో అదొక గుడ్ పజిల్. ఆ పజిల్ కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఒక బోట్ చూసినప్పుడు ఫుల్ గా ఉంటారు పీపుల్ దాంట్లో, కానీ దాని తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి చూస్తే ఆ బోట్ మీద ఒక్క సింగిల్ పర్సన్ కూడా ఉండరు. ఇది ఎందుకంటే ఆ బోట్ మీద సింగిల్ పీపుల్ లేరు, అందరూ మ్యారీడ్. అందరూ జంటలు ఉంటారు. యా ఓ సింగిల్స్ లేరు, కపుల్స్ ఉన్నారు అంటున్నాను. యా. సో నాన్న ఇప్పుడు మీ పజిల్ కి సో ఆన్సర్. నా పజిల్ కి ఆన్సర్ ఏంటంటే ఒక మూల నుండి ప్రపంచం మొత్తం తిరిగేది ఏంటంటే స్టాంప్. సో ఒక లెటర్ మీద స్టాంప్ ఒక మూల కంటిస్తాం కదా, సో అది మొత్తం తిరుగుతుంది కాబట్టి దట్స్ ద ఆన్సర్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గెస్ట్ చేయగలరా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ కాంటెంట్ మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ యూజర్ నేమ్ కూడా పెడతాము. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మీరు కూడా పండుగను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.